Hello everyone, welcome to Kalamais Academy. Today's important current affairs. Consider the following statements with reference to land subsidence. First statement, a gradual settling or sudden sinking of the earth's surface. Second statement, can happen over very large areas like whole states or provinces or very small areas like the corner of your head. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే కేరళలో ల్యాండ్ స్లైడ్ జరిగింది. సో 122 డెత్ అయ్యాయి. సో ల్యాండ్ ల్యాండ్ సబ్సిడెన్స్ అంటే గ్రాడ్యువల్గా సింకింగ్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా వెరీ లార్జ్ ఏరియాస్లో అవుతుంది, లేకపోతే స్మాల్ ప్రొవిన్సెస్ లైక్ సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో సబ్సిడెన్స్ అనేది సింకింగ్ ఆఫ్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ అండర్ గ్రౌండ్లో మెటీరియల్స్ ఉండటం వల్ల కూడా అవుతుంది. సో న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ పంపింగ్. సో అది అన్నమాట రీజన్. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఏ ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్, డి నన్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు కవచ్. India's own automatic protection system developed since 2012, initially named TCAS, later renamed Kavach. So, second statement, developed by the Research Design and Standard Organization RDSO with Indian industry collaboration. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది 2012లో డెవలప్ చేశారు. డెవలప్ చేసింది ఎవరంటే ఆర్డిఎస్ఓ, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది జార్ఖండ్లో, జార్ఖండ్లో జరిగింది. సో ఇది అన్నమాట. ఫస్ట్ కవచ్కి బిఫోర్ టీసీఏఎస్ అని నేమ్ ఉంది. కమ్యూనికేషన్ అంటే ఆటో పైలట్కి ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అని వెళ్ళి ఏదైనా ఇన్సిడెంట్ అయ్యే ముందు ఆగిపోవాలన్నమాట సిస్టమ్ అది. కానీ అది కవచ్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువ జరుగుతుంది, దానివల్ల ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. సో అది కవచ్ 2012లో డెవలప్ చేశారు యాజ్ అ నేమ్ టీసీఏఎస్. సో డెవలప్డ్ బై ఆర్డిఎస్ఓ. దీని ఫంక్షన్స్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీని ఐడెంటిఫై చేసి అల్ట్రా హై రేషియో రేడియో ఫ్రీక్వెన్సీస్లో కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్ బ్రేక్స్ ఆపేస్తుంది. సో అది కవచ్ ఫెయిల్యూర్ వల్ల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పి న్యూస్లో ఉంది. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్ వన్, consider the following statements regarding agarwood. First statement, it thrives in tropical forest at altitude up to 1000 meters, often found in areas with high humidity and rainfall. Second statement, sites listed in appendix 2 in 1995 based on India's proposal at COP9 in 1994. అగర్వుడ్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే సైట్స్ ఈజీ ఎక్స్పోర్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట. బెనిఫిట్స్ అవుతుంది ఫార్మర్స్కి. లైక్ హిల్లీ ఏరియాస్లో ఎక్కువ గ్రో అవుతుంది కదా, ఎక్కువ ఫార్మింగ్ చేస్తారు ఇది. లైక్ అస్సాం, మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర ఈ ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. సో సైట్స్ ఈజీ ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట. సో ఇది అగర్వుడ్ అంటే ద వుడ్ ఆఫ్ గాడ్స్, ఆల్సో నోన్ యాజ్ వుడ్ అని కూడా అంటారు. ఇది అరోమేటిక్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో 1 ఈజ్ కరెక్ట్. ఇది హై హ్యూమిడిటీ రెయిన్ఫాల్ ఉన్న ప్లేసెస్లోనే ఎక్కువ గ్రో అవుతుందన్నమాట. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఇది COP9 1994లో అపెండిక్స్ 2లో ఉందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ బోత్. ఆప్షన్ ఇన్కరెక్ట్ అడిగారు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి డి నన్, ఏది కాదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ PUC. Usually a new vehicle is exempt from PUC in the first year. All vehicles
Indian roads are required to process a valid PUC certificate under the under the Central Motor Vehicles Rule 1989. ఇది ఫస్ట్ వెహికల్ తీసుకున్న ఫస్ట్ ఇయర్‌లో ఎగ్జామ్ట్ అయితుంది. కొత్త న్యూ వెహికల్స్ అయితే 1 ఇయర్ వరకు పీయూసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ చేస్తది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ అండర్ రూల్ 1989 రూల్ కిందే ప్రాసెస్ అనేది జరుగుతుంది వెహికల్స్‌కి, ఇండియన్ వెహికల్స్‌కి. సో, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ ఫర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనమాట. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి నాన్ మ్యాండేటరీ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. అది 2017 డైరెక్షన్స్‌ని మళ్ళీ రీకాల్ చేసిందనమాట. సో, ఇది పీయూసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళకి 10,000 ఫైన్ అన్నా వేస్తారు. లేకపోతే 6 మంత్స్ ఇంప్రిజన్‌మెంట్ అన్నా ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి బోత్ ఉంటుంది. సో, పీయూసీ సర్టిఫికేట్ అనేది యూజువల్లీ వాలిడ్ ఫర్ ఎ ఇయర్ అనమాట. ఓన్లీ ఇయర్ వరకు 1 ఇయర్ వరకు వాలిడ్ ఉంటుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. సో, నెక్స్ట్ వన్. హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? కరెక్ట్ అడిగారు. సో, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. Last one. The restriction on the states for not to compel anyone to pay a tax for religious tasks has been provided in which one of the following articles? ఏ ఆర్టికల్లో ఉంది చూద్దాం. సో, ఆర్టికల్స్ 27. ఇది ఎందుకు న్యూస్‌లో ఉందంటే యూపీ హౌస్‌లో బిల్ పాస్ చేశారు. అగైనెస్ట్ కన్వర్షన్ అనమాట. సో, దానికి ఆర్టికల్ 29 అగైనెస్ట్ కన్వర్షన్ ఉంటుంది. సో, ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 29. జస్టిస్ రోహిత్ రంజన్ గారు ఏం చెప్పారంటే ఆర్టికల్ 25 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైజ్ అనేది ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది ఉంటుంది. సో, వర్డ్ ప్రొపగేషన్ అంటే ప్రమోట్ చేయడం కానీ కన్వర్ట్ అవ్వడానికి కాదు అని చెప్పేసి చెప్పారు. సో, థ్యాంక్ యూ.